హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తలకాయ కూర అండి. దానికి ఇక్కడ నేను 1 కేజీ తలకాయ కూర తీసుకున్నాను. ఇంకా కావాల్సినవి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల ధనియాల జీలకర్ర పౌడర్. ఇంకా ఆ తర్వాత ఇవి యాడ్ చేసిన తర్వాత 2 టీ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు, గుప్పెడి కొత్తిమీర రెమ్మలు. ఇక వీటితో పాటు 1 గరిటె ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత వీటినన్నిటిని ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా తలకాయ కూర కోసము స్టవ్ ఆన్ చేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ వేడైన తర్వాత 3 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పట్ట, 1 ఇలాచీ, 2 లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత వీటితో పాటు 2 మీడియం సైజు టమాటాలు చాప్ చేసుకోవాలి సన్నగా. 1 పెద్ద సైజు ఉల్లిపాయ అనేది చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేవి 3 తీసుకోవాలి, సగంగా చిలికలుగా కట్ చేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకొని పసుపు, కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలండి. మనము తలకాయ కూర ముక్కలకి కలిపేటప్పుడే ఉప్పు అనేది యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఉప్పు అనేది ఉల్లిపాయలు అన్నీ త్వరగా మగ్గుతేనే యాడ్ చేసుకున్నాం. ఇంకా ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న తలకాయ కూర ముక్కలు అనేవి వీటిలో యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటితో పాటు 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేయడం వల్ల మరింత చిక్కదనం వచ్చి మరింత రుచి పెరుగుతుంది. ఇక వీటినన్నింటిని యాడ్ చేసిన తర్వాత తలకాయ కూర వండుకోవటానికి ఇక్కడ కేజీ తలకాయ కూరకి నేను 1/2 లీటర్ నీళ్ళు అనేది కరెక్ట్ కొలతండి. 1/2 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ కూడా యాడ్ చేసి ఒక్కసారిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ వచ్చే వరకు మనము ఈ తలకాయ కూరని మనము ఉడికించుకోవాలి. ఈ తలకాయ కూర రోటీలోకి, చపాతీ, పరోటా, వేడి రైస్లో కూడా చాలా బాగుండిద్దండి. ఇంకా 10 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒక్కసారిగా మనము చూసేద్దాం. ఇంకా ఒక్కసారిగా ఇలా కలుపుకొని మనము దీంట్లోకి మనము కావాల్సినంత కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం. ఇంకా ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని వేరే గిన్నెలో మనము మార్చుకుందాం. ఇంకా వేడి అన్నంలోకి ఈ తలకాయ కూర అనేది ఎంతో రుచిగా ఉండిద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దామండి నెక్స్ట్ వీడియోతో.